బోనానికి ఏర్పాట్లన్నీ చేశావా? చేశానమ్మా. మాధవి, పోచమ్మ తల్లి, ఎలాగైనా నేను బోనం ఎత్తుకునే మార్గం నువ్వే చూపించాలి తల్లి. మాధవి, మాధవి, నీ కోడలు ఇంకా రాలేదేంటి? ఆలస్యం అవుతుంది, త్వరగా రమ్మను. ఇందాక పిలిస్తే రెడీ అవుతున్నానని చెప్పింది, ఇంకా రాలేదేంటి? ఏయ్, వెళ్ళి శ్రావ్యాన్ని పిలు. సరే అత్తయ్య గారు. అదిగో వచ్చింది పిన్ని. ఎంతసేపు శ్రావ్య? సారీ అత్తయ్య, రెడీ అయ్యేసరికి కాస్త లేట్ అయింది. మరి నీ కొడుకేడు మాధవి? రాజీవ్, రాజీవ్, ఏంట్రా ఇంత లేటు? అమ్మా ప్లీజ్, నేను దండం పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఈ కార్యక్రమం ఏదో మీరే చూసుకోండి. రాజీవ్, పదే పదే నాతో చెప్పించుకోకు. మాధవి, మాటలతోనే కాలయాపన చేస్తున్నారు. శ్రావ్యకి బోనం ఎత్తిద్దామా? సరే పిన్ని. అత్తయ్య, బోనం ఎత్తడం అంటే ఏం చెయ్యాలి? పిన్ని చెప్తారులే, పద. రారా. శ్రావ్య, పసుపు మొహానికి కాళ్ళకి రాసుకొని పెద్ద కుంకుమబొట్టు పెట్టుకొని వేప మండలతో కూడిన బోనం కుండ నెత్తిన పెట్టుకొని పోచమ్మ తల్లి నామాన్ని స్మరిస్తూ గుడికెళ్ళి బోనాన్ని సమర్పించాలి. ఏంటత్తయ్య, ఇప్పుడు ఈమె చెప్పినవన్నీ నేను చెయ్యాలా? బోనం ఎత్తాల్సింది నువ్వే కాబట్టి అన్నీ నువ్వే చేయాలి. వామ్మో, నా వల్ల కాదు. అలా అనకూడదమ్మా. బోనం ఎత్తడం అంటే నెత్తిమీద కుండ ఎత్తడం కాదు, గుండె నిండా అమ్మవారి రూపాన్ని నింపుకోవడం. సాక్షాత్తు ఆ అమ్మవారి అంశని నీలో ఉంచుకోవడం. దీనివల్ల కష్టాలు తొలగిపోతాయి, అనుకున్నవన్నీ నెరవేరుతాయి. బోనం మొయ్యాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలమ్మా. మీరెన్నైనా చెప్పండి, ఆ కుండ నెత్తి మీద పెట్టుకుని నేను మోయలేను. ఆ వేపాకుల స్మెల్ నా ఒంటికి అసలు పడదు. స్నానం చేసినప్పుడే నా ముఖానికి పసుపు రాసుకోను, నాకు ఎలర్జీ. అలా అంటే ఎలా శ్రావ్య? బోనం ఎత్తితే దోషాలు కూడా తొలగిపోతాయని మన పంతులు గారు చెప్పారు. అమ్మా, ఇష్టం లేనప్పుడు ఎందుకమ్మా బలవంత పెడతావు? వదిలే. అవకాశం దొరికింది కదా అని తప్పించుకుందామనుకుంటున్నావా రాజీవ్? అది కాదమ్మా, మనసులో అమ్మవారి మీద ధ్యానం లేకుండా బోనం ఎత్తి ఏంటి ఉపయోగం? ఫలితం దక్కదు కదా. నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? శ్రావ్య, ఆలోచన లేకుండా ఏది పడితే అది మాట్లాడకు. నా కోడలతో బోనం ఎత్తిస్తాను అని అమ్మవారికి దండం పెట్టుకున్నాను. నువ్విప్పుడు కాదు అంటే అరిష్టం. నాకివన్నీ కష్టం అత్తయ్య. మీ కోడలతో బోనం ఎత్తిస్తానని మొక్కుకున్నారు కాబట్టి, అంతగా కావాలంటే మీ మాజీ కోడలు జ్యోతితో బోనం ఎత్తించండి. ఈ ఆలోచన ఏదో బాగుంది కదమ్మా. నాకు బాలేదు, నచ్చలేదు కూడా. శ్రావ్య, ఇలా రా. ఏంటత్తయ్య, నీకసలు బుర్ర పనిచేయడం లేదా శ్రావ్య? నీకు బదులు జ్యోతితో బోనం ఎత్తించమంటావేంటి? మరేం చేయనత్తయ్య, నేను కొంచెం కూడా భరించలేని ప్రొసీజర్స్ అన్నీ అవి. నేను బోనాన్ని తప్పపట్టడం లేదు, అది నాకు చేత కాదని చెప్తున్నాను. ఎప్పుడైనా టీవీలో బోనం ఎత్తుకున్న వాళ్ళని చూస్తేనే నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. అలాంటిది
నేనే ఆ పని చేయాలంటే నా వల్ల కాదత్తయ్య. శ్రావ్య, నువ్వు రాజీవ్ని లవ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఎన్ని అవాంతరాలు దాటొచ్చావో నీకన్నీ తెలుసు. నీ భర్త క్షేమం కోసం ఈ చిన్న కష్టం కూడా భరించలేవా? ప్లీజ్ అత్తయ్య, అర్థం చేసుకోండి. అంతెందుకు, జనం ఎక్కువగా ఉంటారని చెప్పి పండగల టైంలో నేను గుడికే పోను. నా బాడీకి ఇవన్నీ పడబత్తయ్యా. నీ ఇష్టం శ్రావ్య, జ్యోతితో ఎత్తించక తప్పదు. ఫైనల్గా ఒకసారి ఆలోచించుకో. ఆలోచించి చెప్తున్నాను అత్తయ్య. సరే పద. పిన్ని ఎంత చెప్పినా తను ససేమిరా అంటుంది. మాధవి, బోనం ఎత్తాలని ఏర్పాట్లు చేసుకున్నాక ఆపకూడదమ్మా. మరి బోనం ఎవరెత్తుతారు? ఇదిగో మా పని మనిషి జ్యోతి ఎత్తుకుంటుంది. జ్యోతి, ఆ ఏర్పాట్లు చూడు. అమ్మయ్యా. అమ్మ జ్యోతిని పని మనిషి అన్నందుకు బాధగా ఉన్నా నా భార్యే బోనం ఎత్తడం నాకు హ్యాపీగా ఉంది. అమ్మా పోచమ్మ తల్లి, నన్ను ఈ విధంగా కరుణించావా తల్లి? రామ్మ జ్యోతి. రండి నీలాంబరి గారు, మీరే రాలేదేంటా అనుకుంటున్నాను. ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది మాధవ్ గారు. ఇదేంటి, బోనం ఎత్తేవాళ్ళు కదా ఈ ప్రాసెస్ అంతా చేయాల్సింది, జ్యోతి చేస్తుందేంటి? జ్యోతియే బోనం ఎత్తుతుంది కాబట్టి అదంతా చేస్తుంది. మాధవి గారు, మీరు నాకు ఫోన్లో చెప్పింది శ్రావ్య బోనం ఎత్తుతుందని కదా? అది శ్రావ్య ఒంటికి ఇవన్నీ సరిపడవంట నీలాంబరి గారు. చెప్పి చూశాను, బట్ తన ప్రాబ్లం తనకుంది, అందుకే సరే అన్నాను. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ శ్రావ్య నువ్వే బోనం ఎత్తుంటే చాలా బాగుండేదమ్మా.